జనగొంతకు స్వాగతం. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ముస్లింలపై అనేక రకాలుగా ఒత్తిడి గురి చేస్తున్నది. వార్తలకు వెళ్ళే ముందు జనగొంతను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా యొక్క జనగొంతను పరిచయం చేయండి. మీ ఆదరాభిమానాలే మాకు లక్షలాది ఆశీస్సులుగా భావిస్తూ వార్తలోకి వెళ్దాం. ఇక ఇప్పుడు మనం అనుకున్నట్లుగా యూపీ ప్రభుత్వం ముస్లింలపై నిజంగానే అణిచివేతకు పాల్పడుతుందా? ఎందుకంటే గత వారం రోజులుగా అనేక సోషల్ మీడియా కావచ్చు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, కొంత ఒక నెగటివ్ వాతావరణాన్ని సృష్టించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా ప్రియాంక గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న బెంగాల్, దానికి అసలు ఉత్తరప్రదేశ్కు సంబంధం లేని ఎంపీ ఒకరు మహువా మైత్రి, ఎవరు బెంగాల్కు సంబంధించిన ఒక మహువా మైత్రి ఎంపీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. నిజంగా అక్కడ అన్ని మతస్థులపై యోగి ప్రభుత్వం అనేక రకాలుగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందా? అసలు ఇప్పుడు కన్వర్ యాత్ర అంటే కావడి యాత్ర పేరుతో జరిగే ఈ యాత్రలో అంటే దాదాపు ఆధ్యాత్మిక పరమైన యాత్రలో గంగానది పొడుగురా యాత్రికులు ప్రయాణించి అక్కడ గంగలో యొక్క జలాన్ని స్వీకరించి, గంగా జలాన్ని స్వీకరించి తమ ఇళ్లల్లోకి తీసుకెళ్ళి ఇంటిలో భద్రపరుచుకొని దేవుని దగ్గర పెట్టుకొని ఆ యొక్క జలంతో ఇంటి పరిసర ప్రాంతాలను కానీ వ్యవసాయ క్షేత్రాలను కానీ శుద్ధిపరచుకొని జలం చల్లుకొని ఒక పవిత్ర భావనకు లోనవుతారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది. దీనినే కన్వర్ యాత్ర అని, కావడి యాత్ర అని మనం భావిస్తూ ఉంటారు. దీనికి దాదాపు వందలాది కిలోమీటర్ల దూరం నుంచి కూడా గంగానదికి చేరుకొని ఈ ఆషాఢ శ్రావణ మాసం నెల మొత్తంలో ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది. ఈ యాత్రపరమైన విశేషాలు క్లుప్తంగా ఇవి. కానీ ఇక్కడ యోగి ప్రభుత్వం ఈ మధ్యలో అంటే నిన్న 22వ తారీఖు నుంచి ఒక ప్రత్యేకమైన ఒక చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క జీవో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరు అక్కడ దుకాణ సముదాయాలు తెరిచినప్పటికీ ఆ దుకాణ సముదాయాల్లో వారి యొక్క లైసెన్స్ నెంబరు, వారి యొక్క పేరు, యజమాని పేరు, అందులో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు, వంట మనిషి పేరు, సర్వింగ్ చేసే యొక్క వ్యక్తుల పేరు, ఎంతమంది పనిచేస్తున్నారు, పూర్తి వివరాలతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని చెప్పేసి ఆ బోర్డు నోటీసుల్లో పేర్కోవడం జరిగింది. ఇందుకు సంబంధించి యోగి ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అనేక శాఖలను అంటే ఈ ఒక హోటల్, ఒక వ్యాపారానికి సంబంధించిన జిఎస్టీ పన్నులకు సంబంధించిన శాఖలను, ఫుడ్ సేఫ్టీ అధికారులను, మున్సిపల్ అధికారులను, పోలీసు వారిని, స్థానిక సంస్థల అధికారిని అందరినీ కూడా సమావేశపరిచి వారికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆదేశాలను కూడా సీరియస్గా పాటించాలని హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకు మరింత సీరియస్గా యోగి ప్రభుత్వం తీసుకోవడానికి కారణమైంది? వాస్తవానికి యోగి ప్రభుత్వానికంటే ముందు ఈ చట్టము 2006లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం తెచ్చిన చట్టం. దాన్ని మాత్రమే యోగి ప్రభుత్వం ఇప్పుడు అమలు పరుస్తున్నారు. అంటే ఇక్కడ చట్టం యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాదు. ఇది 2006లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. చట్టాన్ని మాత్రమే పునరుద్ధరించి మళ్ళీ తీసుకురావడం జరిగింది. దీనికి గల కారణాలను కూడా అక్కడున్న స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మాత్రమే. ఎందుకు అంటే కావడి యాత్ర పొడవునా తమ ఆధ్యాత్మికత భావనకు కొంతమంది తూట్లు పొడుస్తున్నారని, ఆహార పదార్థాలు కల్తీలు జరుగుతున్నాయని, తమకు ఇష్టం లేని ఆహారం మాత్రమే లభిస్తుందని చెప్పడంతో వారు ఫిర్యాదు చేయడంతో అప్పటి ప్రభుత్వం ఎప్పుడు 2006లో ఉన్న ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని 2011లో
సమాజ్వాదీ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ములాయం సింగ్ యాదవ్ అధికారులపై సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అప్పుడున్న చట్టాన్నే ఇన్ని రోజులు అసలు నీరుగారిపోయి దాన్ని పట్టించుకోకుండా, మధ్యలో కొన్ని రోజులు పట్టించుకోకుండా ఉన్న చట్టాన్ని మాత్రమే ఇవాళ 2024లో యోగి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించి ఆదేశాలు ఇచ్చి అక్కడున్న ఈ చట్టాన్ని ఈ చట్టాలకు అనుగుణంగా తమ దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకోమని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ జరుగుతున్న ప్రచారం ఏమిటి? ముస్లింలను షాపులు వద్దంటున్నారు, క్రిస్టియన్లను వద్దంటున్నారు, వారిపై అనేక ఒత్తిడి గురి చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఆదేశాలు జారీ అవ్వడంతో చకచక అక్కడ దుకాణ సముదాయాల బోర్డులు మారిపోయాయి. అంతకుముందు షీలా ఫుడ్ కోర్ట్ అని ఉన్నది ఈరోజు అన్వర్ ఫుడ్ కోర్ట్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు అక్కడ స్వాగత్ హోటల్ అని ఉంటే ఈరోజు మదీనా హోటల్ అయిపోయింది. అనేక రకాలుగా మార్పులు వెంటనే కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు బోర్డుల్లో లోపట ఎవరు పనిచేస్తున్నారు అంటే బొట్టు పెట్టుకొని ఒక ఆసామి కూర్చుండేది. కానీ మనం డబ్బులు పంపిస్తే, ఎవరైనా తినడానికి వచ్చిన వ్యక్తి డబ్బులు పంపిస్తే అక్కడ వ్యక్తి ఇంకో వర్గానికి చెందిన వ్యక్తికి డబ్బులు స్కాన్ అయ్యేవి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇలాంటి మోసాలు? ఇలాంటి మోసాలన్నీ జరుగుతున్నాయనే అప్పుడున్న అంటే 2006లో ఉన్న అఖిలేష్, ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంపై ప్రజలు చేసిన ఒత్తిడి మూలంగా వచ్చిన చట్టమే ఈరోజు యోగి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా దీనిలో మరొక కోణం కూడా ఉంది. యోగి ప్రభుత్వానికి వచ్చేసరికి షాపులు దాదాపు 100 కనబడతాయి, కానీ ట్యాక్స్ కట్టేవారు 20 కంటే ఎక్కువ లేరు. దాదాపు 80% ట్యాక్స్లు ఎగ్గొడుతూ తప్పించుకు తిరుగుతున్నారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుక షాప్పై రైడింగ్ జరిగితే, ఎంక్వైరీ అంటే దాని విచారణకు వెళితే మాత్రము కేసు నమోదు చేస్తే మరొక కోణం కనబడుతోంది. ఒకవేళ కల్తీ జరిగిందని చెప్పి అధికారులు గుర్తించి కేసు నమోదు చేస్తే, ఒక అతను ఆ షాపు నేను లీజుకి ఇచ్చాను కాబట్టి నేను అందులో ఆ వంట నేను చేయలేదు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని అతను మాట్లాడుతున్నాడు. ఇక పనివారి దగ్గరికి ఎవరైతే అందులో పనిచేస్తూ రెడ్ హ్యాండెడ్ ఆ సమయంలో ఉన్నారో వారిని అడిగితే ఈ షాపు మాది కాదు, కేవలం మేము పని మనుషులం మాత్రమే, దీనికి మాకు ఏ సంబంధం లేదని వీరు మాట్లాడుతున్నారు. ప్రధానమైన సమస్య ఇది. కానీ జరుగుతున్న ప్రచారం మీరే చూస్తున్నారు. వెంటనే ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరూ విధిగా గ్రామ పంచాయతీకి చలాన్ చెల్లించి ట్యాక్స్ కట్టేసి మీ ఎవరెవరైతే యజమాని ఎవరు, అందులో పనిచేస్తున్న వారెవరు, మొత్తం వివరాలతో కూడిన బోర్డులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో చకచక మార్పులు జరిగిపోయాయి. బోర్డులు కూడా ఏర్పాటయ్యాయి. కానీ కుహనా రాజకీయవాదులు మాత్రం ఇది ఒక ప్రత్యేక వర్గంపై చేస్తున్న దాడిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. కానీ ఇందులో ఎలాంటి తర్కానికి తావులేదనే విషయం మనకు జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్థమవ్వక మానదు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా మా జనం గొంతును పరిచయం చేయండి. అలాగే చూడడం అయిపోవడంతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా గంట బటన్ కూడా నొక్కడం మర్చిపోవద్దు. జై హింద్, భారత్ మాతాకి జై.